బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ జరిగింది. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గందరగోళం ఏర్పడింది. హైదరాబాద్ లోని నోవాటెల్లో ఈ ఈవెంట్ ను చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. లోపల ప్లేస్ సరిపోకపోవడంతో ఫ్యాన్స్ ని బయట ఆపేశారు సెక్యూరిటీ సిబ్బంది. గేటు వద్దకు వెళ్లిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై లాఠీ చార్జ్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఫ్యాన్స్ గొడవతో నిర్వాహకులు ఈవెంట్ ను రద్దు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వాయిదా పడింది. ఎందుకనంటే పాసులు తక్కువ సంఖ్యలో ఇచ్చి ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఒక్కసారిగా ఈవెంట్లోకి రావడంతో పాసులు ఏదైతే ఈవెంట్ సిబ్బంది ఉంటుందో ఆ సిబ్బంది కూడా పాసులు చెక్ చేయకపోవడంతో కూడా మొత్తంగా అయితే ఒక్కసారిగా ఫ్యాన్స్ లోపలికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు దేశవ్యాప్తంగా ఉంటారు, కానీ పాసులు చాలా తక్కువగా ఇచ్చారు. తక్కువ సంఖ్యలో అభిమానులు పట్టేటట్టయితే ఈవెంట్ చేస్తున్నారు. దీంతో శ్రేయస్ మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి భయ, ఈవెంట్కి సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంది పరిస్థితి లోపల? పూర్తిగా వైఫల్యం అన్న, అసలు ఏర్పాట్లు అనేది మంచిగా లేవు. యాక్చువల్లీ ఏంటంటే 2000-3000 మంది కెపాసిటీ పట్టేది, వచ్చిన ఫ్యాన్స్ 20,000-30,000 మంది వచ్చారు. మేము ఎంబీవైపీ పాస్ నాది, కానీ నేను మా వాళ్ళు ట్రాఫిక్లో ఉన్నారని చెప్పి వెళ్ళిపోయినా ముందు, కానీ ఫలితం లేదు. ఫాస్టింగ్ ఉన్నా నేను, దేవుని ఇండియాని చూసినాకనే అది తినాలని చెప్పే కోరిక. లోపల వాటర్ బాటిల్ అడిగినా పోలీసు వాళ్ళు ఏమంటారు, వాటర్ బాటిల్ లేదంట, పోలీసు వాళ్ళ కానీ వాటర్ బాటిల్ లేదు. మరి మాకేమో సార్ అసలు వేస్ట్, టోటల్గా ఫెయిల్ అయింది అన్న. ఏర్పాట్లు లేవు, అసలు వెళ్ళిపోయింది, ఫెయిల్ అయిపోయింది మొత్తానికి ఈ వ్యవస్థ. వాటర్ కూడా వెళ్ళే బ్రో. అసలు నేను ఫాస్టింగ్ నుండి వచ్చిన, నేను మాకు మాది వరంగల్, యాక్చువల్లీ నేను హైదరాబాద్లో జాబ్ చేస్తా, కానీ వచ్చిన 1 o'clock వచ్చిన బ్రో. తిండిరా పోన్నారు, తిన్నాం కదా, మనం ఛాయ్ తాగినాం అంతే. చూడాలని అంత ఫాస్టింగ్ ఉన్నాం కదా, చూడలేదు. ఎందుకు బ్రో అంత వచ్చినాం మేము. ఒక్కొక్కరు కాకినాడ, వైజాగ్, కడప, గిడప అందరూ వచ్చారు. 6 సంవత్సరాలు బ్రో మేము వెయిట్ చేస్తున్నాం కదా. 6 సంవత్సరాల నుంచి 1000 కళతో వెయిట్ చేస్తున్నాం. 1000 కళతో వెయిట్ చేసినా కూడా మా దేవుడిని చూసుకోవడానికి కూడా అనుమతించలేకపోయారు. అసలు ఈ మేనేజ్మెంట్ అసలు సరిగా లేదు. శ్రేయస్ మీడియా అయితే మొత్తం అంతా 100% ఫెయిల్ అయిపోయింది. అసలు ఈవెంట్ ఆర్గనైజేషన్ ఇక్కడ చేయాల్సింది అసలు తప్పు చేశారు. చాలా ఇండోర్లో పెట్టి చాలా పెద్ద తప్పు చేశారు. అవుట్డోర్లో పెట్టాల్సింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే కొన్ని 100,000 కాదు, కొన్ని లక్షల మందిలో ఉంటారు. మొత్తం ప్రపంచం వ్యాప్తంగా ఉంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే. ఇక్కడ ఒకరిద్దరు కాదు కదా, ఒకరిద్దరు కాదన్నప్పుడు ఇలా పెద్ద ఈవెంట్ జరిగేటప్పుడు కొద్దిగా పెద్ద సంఖ్యలో చేసుకోవాలి. అవుట్డోర్లో చేయాలి, ఇండోర్లో చేస్తే ఏముండదు. అసలు వాటర్ సరిగా లేవు, ఈ పోలీస్ మేనేజ్మెంట్ సరిగా లేదు. అసలు ఎలా పడితే ఎలా వస్తున్నారు. అసలు అది ఉంది.